హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చాలా రుచికరమైన హెల్తీ అయిన పాల తాలికలు చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఇలా బియ్యం పిండి తీసుకొని వేడి వేడి పాలల్లో కలిపేసి ఇలా ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం కూడా నానబెట్టిని రెడీగా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలాగా తాలికల్లా చేసేసుకొని చేత్తో పక్కన పెట్టుకోవాలి. ఇలా చేత్తో తాలికలు చేయడం చాలా ఆలస్యం అవుద్ది అనుకుంటే కనుక ఇంకా 2 విధానాలు ఉన్నాయి, ఇక్కడ చూపిస్తే. ఇదిగోండి పాలు పెట్టుకొని పొంగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఈ పాలల్లో వేసేసుకోవాలి. పాలల్లో వేసి ఒక పొంగు రాగానే మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా తాలికలు, అవి వీటికి యాడ్ చేసుకోవాలి. తర్వాత జంతికల గిద్ద తీసుకొని దానికి పెద్ద పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకొని మనకి ఇంకా పిండి ఉంటుంది కదా, ఆ పిండి ముద్దను దీనిలో పెట్టేసుకొని ఇలాగ మనం తాలికల్లాగా ఒత్తేసుకోవచ్చు. ఇది ఇంకా తేలికైన పద్ధతి. ఈ జంతికల గిద్ద పెట్టి ఒత్తుకోవడాలు ఇవి ఇబ్బంది అనుకుంటే కనుక మనకి ఎండు కొబ్బరి కూరేది ఉంటుంది కదండి, అది పెద్ద హోల్స్ ఉన్న వైపు ఆ పిండి ముద్ద తీసుకొని ఆ ఎండు కొబ్బరి కోరే దాంతో కూడా మనం తాలికలు అలా దూసేయచ్చు. అదిగోండి తాలికలు వచ్చేస్తాయి. ఇవేమి విరగవు, చక్కగా తాలికలు బాగుంటాయి. మీరు దీంతో కూడా ఇలాగ దూసేసి 3 పద్ధతుల్లో కూడా ఇలా మనకి తాలికలు రెడీ చేసుకోవచ్చు. ఈ లోపల రుచికి సరిపడా బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ వేడి చేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇలాగ టీ వడపోసుకునే దాంతో వడపేసుకోవాలి. ఏమన్నా నలకలు ఏమైనా ఉన్నా కూడా దీనికి కలవకుండా ఉంటాయి. అప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు వేసేసుకోవాలి. చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. అంతే, పాల తాలికలు రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పాల తాలికలు మీరు రెడీ చేసి టేస్ట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే సగ్గుబియ్యం గారెలు, అదిరిపోయే రెసిపీ అండి. అది తప్పకుండా చూడండి. అది చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.